ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. 2024లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తులు ముమ్మరం చేశాయి. ఈసారి రాజధాని అంశం చుట్టే రాజకీయం నడవనుంది. అధికార వికేంద్రీకరణ, 3 రాజధానులు అంటూ వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు వెళ్తుంటే అమరావతి రాజధాని ఎజెండాగా టీడీపీ బాస్ చంద్రబాబు ఎలక్షన్ ఎదుర్కొనున్నారు. రెండు 2024లో జరిగే ఎన్నికలు వైసీపీ టీడీపీలకు లైఫ్ అండ్ డెత్ గా మారనున్నాయి. ప్రతి అంశాన్ని సవాల్గా తీసుకుని ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ యంత్రాంగం చాలా కాలం పాటు బయటకు రాలేకపోయింది. తర్వాత అధికార పక్షం చేస్తున్న అంశాలపై పోరాటం మొదలుపెట్టింది. చలో ఆత్మకూరు దగ్గర ప్రారంభమైన టీడీపీ పోరాట యాత్ర దశల వారీగా ఊపందుకుంది. అమరావతి రాజధాని కాదని 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఈ ఉద్యమం మరింతగా పుంజుకుంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడం కోసం చంద్రబాబు ప్రయత్నించారు. పరిపాలనకు కావలసిన మౌలిక వసతులు కల్పించారు. అయితే అవన్నీ తాత్కాలిక నిర్మాణాలు అని పదే పదే చెబుతూ వచ్చారు. 2019లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతాను అని మాట ఇచ్చారు. దీనికోసం దేశ విదేశీ ప్రముఖులను సైతం రప్పించి ప్రణాళికలు రూపొందించారు. డిజైన్లను సైతం సిద్ధం చేశారు. కానీ 2019లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. 2014లోనే అధికారంలోకి వస్తానని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సుదీర్ఘ పాదయాత్రతో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, తాత్కాలిక రాజధాని అంశాలను ప్రజల్లోకి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లారు. దీంతో 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఈ స్థాయిలో స్థానాలు వస్తాయని వైసీపీ ఊహించలేదు. ఇంత తక్కువ స్థానాలను దక్కించుకుంటామని టీడీపీ కూడా అంచనా వేయలేకపోయింది. ఇరువురి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో తీర్పు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి అనేక అంశాలు తెర మీదకు తీసుకొచ్చారు. వాటిల్లో ప్రధానమైనవి 3 రాజధానుల అంశం. రాష్ట్రంలో పరిపాలన, అధికార వికేంద్రీకరణ జరగాలని, అది 3 రాజధానులతోనే సాధ్యమని జగన్ భావించారు. ఇందులో భాగంగా అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో పాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని నిర్మాణం చేస్తామని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. 2019 డిసెంబర్ 17న ఈ ప్రకటన చేశారు. అదే రోజు అమరావతి రైతులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాలను అందించారు. వీరంతా అమరావతి రాజధాని కాకపోతే తమ భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళనతో ఉద్యమం మొదలుపెట్టారు. రైతులు ఉద్యమం మొదలు పెడితే దాన్ని టీడీపీ అందుకుంది. చంద్రబాబు స్వయంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, విరాళాలు సేకరిస్తూ ప్రతి కార్యక్రమానికి స్వయంగా హాజరయ్యారు. ఉద్యమానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించారు. అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని ఐక్య కార్యాచరణ సమితి చేసే పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. జనసేన భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ కూడా అమరావతి రాజధాని డిమాండ్కు మద్దతు ప్రకటించింది. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి జనసేన ఏమాత్రం వ్యతిరేకం కాదని, కానీ అమరావతిలోనే రాజధాని నిర్మించాలని డిమాండ్ చేస్తోంది. 3 రాజధానుల వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు అంటోంది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. ఒకే రాజధాని ఎజెండాగా టీడీపీ, జనసేన కదులుతూ ఉండగా 4 ఏళ్లుగా అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి 3 రాజధానులపై వివిధ రూపాల్లో పోరాటం చేస్తోంది. న్యాయస్థానాలను సైతం ఆశ్రయించి తుది తీర్పు కోసం ఎదురు చూస్తోంది. వాళ్ల పోరాటానికి 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 17న నాగార్జున యూనివర్సిటీ సమీపంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు,
జనసేనాని పవన్ కూడా హాజరు కానున్నారు. ఇదే వేదికగా అమరావతి ఏకైక రాజధాని నినాదాన్ని మరింత గట్టిగా వినిపించనున్నారు. దీన్ని ఎన్నికల శంఖారావంగానే భావిస్తున్నారు. మరోవైపు అధికార వైసీపీ మాత్రం తగ్గేదే లేదంటోంది. 3 రాజధానుల అంశంపై ముందుకే వెళ్తామంటోంది. విశాఖపట్నం నుంచి పాలన సాగించే విధంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. డిసెంబర్ నుంచి వైజాగ్ నుంచే పాలన సాగిస్తామని సీఎం సహా పలువురు మంత్రులు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో 3 రాజధానుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకోనుంది. అటు అమరావతి రైతుల పోరాటం, ఇటు కోర్టుల్లో విచారణ, మరోవైపు విశాఖలో పాలన, రాజధానికి ఏర్పాట్లు. ఇలా రాజధాని అంశమే ప్రధానంగా మారిపోయింది. క్యాపిటల్ పాయింటే ఈసారి ఎన్నికల్లో పవర్ పాయింట్ కాబోతోంది. దీనికి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అమరావతి రైతులు తలపెట్టిన సభ వేదిక కానుంది. ఏపీలో రాజధాని అంశం చుట్టే రాజకీయం నడుస్తోంది. అధికార వికేంద్రీకరణ, 3 రాజధానులు అని వైసీపీ అధినేత జగన్ అంటుంటే అమరావతి రాజధాని ఎజెండా అంటూ టీడీపీ బాస్ చంద్రబాబు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ రాబోతున్న ఇటువంటి టైంలో రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ లేని టైంలో ఏం జరుగుతోంది, అక్కడి పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయనే డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ధనలక్ష్మి, ఒకవైపు 3 రాజధానుల ప్రతిపాదనకే కట్టుబడి ఉన్న 3 రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకెళ్తామని వైసీపీ అంటుంటే, మరొక వైపు అమరావతి ఏకైక రాజధాని, అమరావతి నుంచే పరిపాలన అంతా జరగాలి అని చెప్పేసి ఇటు టీడీపీ, జనసేన కూడా పట్టుబడుతున్న పరిస్థితి. దీనికి వేదికగా ఈ నెల 17వ తేదీన నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అమరావతి రైతుల ఐక్య కార్యాచరణ సమితి ఈ నెల 17వ తేదీన 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమరావతి ఏకైక రాజధాని చేయాలనే ప్రతిపాదన డిమాండ్తో కూడినటువంటి పోరాటం 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది. 4 ఏళ్లుగా ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత పోరాటం చేశారు, ఏ మార్గాల ద్వారా అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఏ విధంగా చేపట్టారనే అంశాన్ని మరొకసారి రాష్ట్ర ప్రజలకు నినదించడం కోసం ఈ నెల 17వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దగ్గర ఈ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతా ఉన్నారు. మొత్తం మీద ఉభయులు 2 పార్టీలకు చెందిన ఉభయులు ఇప్పుడు సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపటమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పేసి ఇద్దరు నాయకులు కూడా ప్రకటించిన తర్వాత ఉమ్మడి కార్యాచరణతో, ఉమ్మడి కార్యక్రమాలతో, ఉమ్మడి మేనిఫెస్టోతో 2024 ఎన్నికలకి అధికారాన్ని చేపడతామనే ధీమాతో అటు తెలుగుదేశం, ఇటు జనసేన ఉభయులు కూడా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఇద్దరు కలిసి ఇప్పటి వరకు కూడా ఒకే బహిరంగ సభలో, ఒకే వేదిక మీద ప్రసంగించడం కానీ, పాల్గొనడం కానీ జరగలేదు. మొదటిసారిగా ఈ నెల 17వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర అమరావతి జేఏసీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. వీరిద్దరు కూడా ఒకే అంశాన్ని మరొకసారి రైతులు పక్షాన రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది, అమరావతి రాజధానిగా గుర్తిస్తుంది, అమరావతి మాత్రమే రాజధానిగా చేస్తాము తాము అధికారంలోకి వస్తే అనేటటువంటి డిమాండ్ తో ముందుకెళ్లడానికి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా మరొకసారి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎన్నికలకు సమరశంఖం పూరించడానికి సిద్ధమవుతున్నారు. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ జయరాజ్.